ఫైనల్‌గా 'టాక్సీ' సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. కానీ ఏం చెప్పాలి ఈ సినిమా గురించి? నిన్న యూఎస్ రివ్యూ పెట్టా కదా! యూఎస్ రివ్యూ అంటే మనం చూడలేదు. బట్ ఇప్పుడు మనం చూసాం కాబట్టి దీని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ ఆహ్, నిన్న నేను చెప్పింది ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్‌గా ఇప్పుడు మళ్ళీ అదే చెప్పాల్సొస్తదేమో అనిపిస్తది. ఇక్కడ కూడా ఏంటంటే జనరల్‌గా ఏం లేదు భయ్యా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నా దగ్గర డబ్బులున్నాయి. నేను హోటల్‌కెళ్ళి రిచ్‌గా ఖర్చు పెట్టుకుంటా. నన్నెవడు అడిగేది అన్నట్టుందనమాట పరిస్థితి. అంటే అంత బడ్జెట్లు, అంత హై సినిమాలు. సో, కరెక్ట్‌గా చెప్పాలంటే చెప్పాం కదా! ఇంతకుముందు ఇప్పుడు ఈ కాక్టెయిల్, ఈ యానిమలు తర్వాత సేమ్ అంటే మనము ఒకసారి ఒక ఫస్ట్ విజువల్ ఒకటి 'బాహుబలి' ఫస్ట్, 'కేజీఎఫ్' ఫస్ట్ అలాగా ఇప్పుడు ఆ రోజుల్లో ఏది మన 'టక్కర దొంగ' మహేష్ బాబుది. ఆ ఒక జనరేషన్ ఫస్ట్. అంతకన్నా ముందు కృష్ణ గారిది 'మోసగాళ్ళకి మోసగాడు' లేకపోతే మన మెగాస్టార్ గారిది 'కోదమ సింహం' అలాగా ఒక ఫస్ట్ విజువల్ చూసినప్పుడు మనకి అది స్టోరీ బాలేకపోయినా కానీ నచ్చుద్ది. ఎందుకు అంటే కొత్తదనం అనేది వచ్చినప్పుడు అనమాట. సో, అలాగా ఇప్పుడు ఈ 'కేజీఎఫ్ 2' తర్వాత ఈ 'సలారు' తర్వాత 'కల్కి' ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత 'టాక్సిక్' ఏమనిపిస్తుందంటే యాక్చువల్‌గా కాక్టైల్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే లిటరల్లీ ఏం లేదు. ఇది లేకపోతే అది. సో, ఈ 2 తప్ప పెద్దగా అంటే సినిమా బావుందా అంటే యాక్చువల్లీ సినిమాలో ఏముంది? బావుందా అంటే ఏముంది? కొద్దిగా జనాలు గూడా ఇంగ ఎప్పుడెప్పుడు జనరల్‌గా అంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్ వాచింగ్ ఏ మూవీ ఫ్రమ్ ది ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్ అంటే కళ్ళు ఎత్తుకొని నెక్స్ట్ ఏం జరుగుతుందో? నెక్స్ట్ ఏం జరుగుతుందో? నెక్స్ట్ ఏం జరుగుతుందో? క్యూరియాసిటీతో చూస్తుంటాం గదా! ఆ క్యూరియాసిటీ అనేది పోయిందనిపిస్తుంది. అంటే యెస్. అంటే హార్డ్ వర్క్ చేసినారు వాళ్ళంతా విజువల్స్ గానీ, లేపోతే మొత్తం సినిమా పరంగా చూసుకుంటే స్టైలిష్ మేకింగ్ అనేది 100% ఉంది. ఎందుకంటే ఆ పాతకాలం కార్లు గానీ, అవి గానీ కొంత వింటేజ్ లుక్ ఉంటది గదా! అదైతే 100% ఉంది. మనం దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ బీజీఎం అంత అంటే ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించిందంటే అరె! కొట్టాడురా మార్కెట్‌ని అని అనుకున్నాం గానీ విలన్స్ ఇగ విలన్స్ చంపుడు. అంటే కొంత కథ అనేది ఇప్పుడు 'యానిమల్' ఉంది యాక్చువల్‌గా. 'యానిమల్‌లో' వచ్చేసి ఏంటంటే కొంత వయలెన్సే. ఓవర్ వయలెన్సే. సినిమా అంతా వయలెన్సే. కాతే ఇప్పుడు 'సందీప్ రెడ్డి వంగ' కొత్తగా సెట్ చేశాడు. ఏంటి అంటే తండ్రి కొడుకుల మధ్య ఉండేటువంటి సెంటిమెంట్‌ని సో వయలెన్స్ రూపంలో బయటకు తెచ్చుకోవడం. మళ్ళా వాళ్ళ మధ్యనే బాబాయిలు వాళ్ళు ఇంక వాళ్ళల్లో వాళ్ళే జస్ట్ అందులో కూడా ఏం లేదు. ఊరికే తండ్రిని ఎవడన్నా ఏమనంటే తట్టుకోలేని కొడుకు అనమాట. సో అంత సింపుల్ దాన్ని ఏంటంటే జస్ట్ సింపుల్‌గా ఒక మొత్తం యానిమల్ చూస్తే 3, 4 వేల మంది చంపుకుంటారు. సో, అలాగా ఇది గూడా నాకేమనిపించిందంటే ఏదో జస్ట్ తుపాకులు వాడటానికి లేపోతే 10 మందిని చంపడానికో, లేపోతే దానికి